అయితే నిన్న మంచిర్యాలలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో కవిత ప్రెస్ మీట్ని ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మీడియా కూడా కవర్ చేయాలనుకుంది. ఎందుకంటే చిట్ చాట్లు కాకుండా డైరెక్ట్ ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూ ఉంది కాబట్టి ప్రెస్ మీట్లో కూడా చిట్ చాట్లో చెప్పినయే ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితిలో కవిత వెనక్కి తగ్గేదే లేదనేటువంటి పరిస్థితిలో నిన్న మాటలు కనిపించినాయి. అటు కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ అంశం పైన కుయ్యకుమనలే. బిడ్డ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నా, కవిత అన్యాయం జరుగుతుంది, మా నాయన చుట్టూ దయ్యాలు మోపైనాయి అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ పరిస్థితి మాత్రం కేసీఆర్ కుయ్యకుమంటలేడు, కైకుమంటలేడు, సప్పుడే చేస్తలేడు. మరి సొంత ఇంట్లో పుట్టినటువంటి కుంపటి ఇది రాష్ట్రం పంచాయతీ అయితే కాదు. ఇది రాష్ట్రము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పంచాయతీ కాదు. దొరల ఇంట్లో ముసలం పుట్టింది, దొరల పిల్లలు కీసులాడుకుంటా ఉన్నారు. గంతవరకు చూడాల్సినటువంటి అంశంగానే మనం చూడాలి. మరి ముఖ్యంగా బీసీలు చూడాల్సినటువంటి అంశం గంతే, అంతకు మిక్కిలేమీ లేదు. ఇక రెండోది, అటు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా అందరినీ ఆ అంశం మీద సైలెన్స్గా ఉండమని చెప్పడం జరిగింది. ఎవరు ఆ అంశం గురించి మాట్లాడొద్దు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కవిత ఎక్కడి పర్యటనకు పోయినా బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు పోకూడదు, ఆమెను ఎవరు కలవకూడదు, ఆమె వెంట తిరగకూడదు అనేటువంటి మాట నిన్న ఏది ఇంటర్నల్గా తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. కవిత వెంట కారు గుర్తు లేదు, ఆ క్యాడర్ లేదు, ఖాళీ కవిత మాత్రమే ఉన్నారు. కవితకు సంబంధించినటువంటి కొద్ది గొప్పి మంది, ఓ 10-20 మంది ఆమెతో పాటు ఉన్నారు. సో కేసీఆర్ కావాలనే మరిగా వదిలించుకున్నట్టేనా కూతుర్ని? రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా జూన్ 2 తారీఖు నాడు కవిత కొత్త పార్టీ పెడతదా? నేను ఇప్పటికైతే పార్టీ లేదు, ఏం లేదు. ఇదే మాట హిందూ దినపత్రిక కూడా ఇవాళ రాసింది, ఫ్రంట్ పేజీలోనే ఉంది. నేను ఏ పార్టీ పెట్టట్లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, మా నాయకుడు కేసీఆర్ అనేటువంటి మాట మరోసారి ఉద్బోధించింది ఆమె. ఇక పంచాయతీ ఇట్లా జరుగుతూ ఉంటే కేటీ రామారావు గారు లండన్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలు చేయాలని పోతా ఉన్నాడు. గతంలో కేసీఆర్ గారు ఒకసారి హైదరాబాద్ను డల్లాస్ చేస్తా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ డల్లాస్ సంగతి ఏమో కానీ హైదరాబాద్లో ఉన్న జెండాను డల్లాస్కు తీసుకుపోయి ఆడ సంబరాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కొంత బదనాం జరిగినప్పటికీ కవిత రూపంలో వాళ్ళు మౌనం వహిస్తూ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ నుంచి రియాక్షన్ వచ్చినప్పుడు, అధికారికంగా రియాక్షన్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి మీ అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జూన్ 2 తారీఖు నుంచి వరుసగా పథకాలు, ఏది రాజీవ్ యువ వికాసం పథకం కింద 1,00,000 మంది లబ్ధిదారులకు 1,00,000 చొప్పున జరిగే ఏవైతే యువ వికాసం పథకం కింద ఇద్దామనుకుంటారో వాటిని పంపిణీ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉద్యోగ సంఘాలను సంతృప్తిపరిచే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం, ఇవన్నిటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. సో ఫోకస్ చేసిందని చెప్పడం కంటే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పుకోవడం సబబు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికల కోసం పోబోతా ఉన్నది ప్రభుత్వం అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే గతంలో సర్పంచ్లే కొన్ని పెండింగ్ బిల్లు ఉంటే కొన్నిటిని రిలీజ్ చేసిరు, ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. సో అంటే గ్రామీణ వాతావరణంలోకి కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. లోకల్ బాడీ ఎన్నికలను ఎదుర్కోవడానికి తాయిలాలు, సరంజామా ఏదైతే ఉందో ఆ సరుకులు ఆ యుద్ధానికి తయారవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.